అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. సో డాక్టర్ గారు, చాలా మంది ఏంటంటే మనం తొందరగా తగ్గిపోవాలని చెప్పి బ్రేక్ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. అవును. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఇది ఒక డైట్లో భాగమే అంటారా? దీన్ని మానేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా? దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ అయితే లేవు. ఒకటి ఓకే. ఎందుకనంటే చాలా మంది ఏంటంటే, సార్ నాకు మ్యారేజ్ సెట్ అయింది, లేదా నాకు వేరే సెలెక్షన్స్ ఉన్నాయి, లేదా నాకు సంథింగ్ ఉందని చెప్పి 1 monthలో తగ్గాల, 1.5 monthలో తగ్గాల, 15 daysలో తగ్గాల, మేము ఎన్ని షేక్స్ అన్న తీసుకుంటాం సార్, ఎన్ని మిస్ చేయమన్నా మిస్ చేస్తాం కావాలంటారు. కానీ అది అబ్సల్యూట్లీ ఫాల్స్. అది ఏ దానికైనా టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ చేస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. నేను చెప్పేది ఎవరికైనా అదే. నేను ఫస్ట్ క్లయింట్ వచ్చినా కూడా అదే క్వశ్చన్ వేస్తా, మీకు ఓపిక ఉందంటే డైట్ ప్రోగ్రామ్లోకి ఎన్రోల్ కాండి, ఓకే, లేదు అంటే వద్దు. మీరు అనుకోవచ్చు మరి అమౌంట్ పేమెంట్ పోతుంది. పోతుంది. ఇప్పుడు నేను కంప్లీట్ రిజల్ట్ ఇవ్వలేదు అనుకోండి, తర్వాత వచ్చి తిట్టేది కూడా అతనే. అవును, అవునా కాదా? అవును. అందుకు అది మెయిన్ ఒకటి. ఇంకోటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అంటారు కదా, దానివల్ల ఏమైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా, లంచ్ లేదా ఆ 3 meals ఏ స్కిప్ చేసినా గట్ ఇష్యూస్ అనేది వస్తుంది. బ్లోటింగ్ కానీ, యాసిడిటీ కానీ, ఓకే, గ్యాస్ ఫార్మేషన్ కానీ, ఇవన్నీ ఎక్కువ. ఇప్పుడు అంటే ఇంటెస్టైనల్ సంబంధించిన మళ్ళీ డిసీజ్ అనేది ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దేన్ని కూడా స్కిప్ చేయొద్దు, ఏదైనా తీసుకుంటే లిమిటెడ్ గా తీసుకోవాలి. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా, ఇప్పుడు సపోజ్ మనం రెగ్యులర్ గా 1 o'clock లంచ్ చేస్తున్నాం, ఒకరోజు మీరు లేట్ అయ్యి చూడండి క్యాజువల్ గా, అప్పుడే మీకు ఇక్కడ యాసిడిటీ లాగా ఫామ్ అవుతుంది, లేదా బాగా దేపులు రావడము, నథింగ్ బట్ బ్లోటింగ్. ఓకే. ఇవన్నీ సెన్సేషన్స్ అప్పుడే బయటికి వస్తుంటాయి మీకు. ఓకే. కారణం ఏంటంటే ఏ ఫుడ్ను కూడా స్కిప్ చేయవద్దు. ఓకే. ఇంతకుముందు ఎట్లా ఉండేవాళ్ళంటే, మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు పర్ డే 6 meals తీసుకునే తోలు. ఎందుకంటే అప్పుడు వ్యవసాయము వర్క్ ఎక్కువగా ఉంటుండే, కానీ ఇప్పుడు 3 meals తీసుకునేకి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనమే 3 meals కి ఇబ్బంది పడితే, ఇప్పుడు మన రాబోయే యూత్ వాళ్ళు ఇంకా 2 meals 1 meal అవుతుంది వాళ్ళది. అవునా కదా? అప్పుడు వాళ్ళకి ఎవరు నాలెడ్జ్ ఇవ్వాలా? ఇంకోటి, మనం ఎంత వర్క్ అన్నా ఉండండి, ఫుడ్ను లేదా మీల్స్ను స్కిప్ చేయొద్దని నేను చెప్తాను ఎవరికైనా. ఓకే. స్కిప్ చేసే గట్టి ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్కి. వాళ్ళు ఎందుకంటే కూర్చొని ఉంటారు. ఇంకోటి, వాళ్ళు ఒక టైం అనేది ప్రాపర్గా ఉండదు ఫుడ్ అనేది సమ్ టైమ్స్. అప్పుడు సపోజ్ నేను ఫుడ్ తినలేను, అట్లీస్ట్ మనం ఫ్రూట్ అయితే తినగలుగుతాం కదా. అవును. ఒక 10 minutes అటు ఇటు వాక్ చేసి ఒక ఫ్రూట్ తినడము, లేదంటే కొంచెం వాటర్ తాగడము 1 glass, లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగడము, ఇలాంటివి చేస్తుండాలి. ఓకే. బట్ ఎంటీ స్టమక్ని పెట్టొద్దు. ఓకే. అట్లానే ఎంటీ స్టమక్ని పెట్టొద్దు అనేది మళ్ళీ హెవీగా తీసుకోమని కూడా కాదు, లిమిటెడ్గా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ లాగా తీసుకున్నట్టయితే అది వెయిట్ లాస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, జనరల్ పీపుల్ కూడా కావచ్చు, హెల్తీగా ఉంటారని చెప్తాను నేను. ఓకే. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా నార్మల్గా మనం కొంత మోతాదైనా తింటే అది సరిపడా డైట్ లాగానే అనుకోవచ్చు అని అంటే. ఇప్పుడు 2 ఇడ్లీలు తినే దగ్గర ఒక ఇడ్లీ తిని సరిపోయినా ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్మండ్స్ కొన్ని, వాల్నట్స్ కొన్ని, ఒక 2 pieces ఇడ్లీ విత్ చట్నీ ఆర్ కర్రీ ఆర్ సాంబార్, తర్వాత కొద్దిసేపు ఒక 1.5 hour అయినాక గ్రీన్ టీయో, లేదంటే ఒక 2 to 3 slices ఒక ఫ్రూటో. ఓకే. సో చాలా మంది ఏంటంటే టీ కాఫీ ఎక్కువగా మోతాదు, చాలా మంది టీ కాఫీ లవర్స్ ఉంటారు అనమాట. అయితే వాళ్ళు కూడా ఏంటంటే టీ కాఫీ తాగడం వల్ల కూడా యాసిడిటీ, గ్యాస్ట్రిక్ లాంటివి వస్తూ ఉంటాయి, తొందరగా ఫ్యాట్, షుగర్, బికాస్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్యాట్ ఎక్కువైపోతామని టీ కాఫీ మానేయాలి ఖచ్చితంగా ఈ డైట్ ప్లాన్లో అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకటి, టీ కాఫీ మానేయడం అంటే రోజుల్లో 1-2 times ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్ అది ఎవరైనా. ఓకే. ఎందుకంటే స్ట్రెస్ పరంగా కొంతమందికి అది తాగుతూనే రిలీఫ్ అవుతారు. మనం వద్దని మనం వాళ్ళు మొత్తం మానేయాల్సిన అవసరం లేదు, డైట్ ప్లాన్ తీసుకున్నా కూడా టీ కాఫీ అనేది ఒక మేము ఏం చేస్తాం ఆడ, ఇప్పుడు సపోజ్ జనరల్ కాఫీ, జనరల్ టీ తాగుతుంటారు కదా, నేను అక్కడ గ్రీన్ టీయో, బ్లాక్ కాఫీయో, లెమన్ టీయో అంటే సబ్స్టిట్యూషనల్ గా చేస్తాను. ఓకే. చేసి ఇంకా సార్ నాకు పక్క తాగుకుంటే నాకు ఇంకా ఆ రోజు ఉండలేను అంటారు కదా, వాళ్ళకి 1 time పెడతాను నేను టీ అనేది. ఓకే. టీ ఆర్ కాఫీ, ఓకే, అదొకటి. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం 1 cup గ్లాస్లో షుగర్ వేస్తాం కదా, 1 teaspoon, అది ఈక్వల్స్ టు 10 cups ఆఫ్ టీ. ఆ షుగర్ ఓకే 1 teaspoon ఒక కప్ ఆఫ్ గ్లాస్ మన టీ ఉంటుంది కదా, అది ఈక్వల్స్ టు 10 glasses ఆఫ్ టీ. కాబట్టి నేను లిమిటెడ్లో తీసుకోమని చెప్తాను.
అవాయిడ్ Okay. చేసిన ఇంకా మంచిదే అది. ఓకే, అంటే మనం డైట్ లో ఉన్న వాళ్ళు కూడా రోజులో ఒక వన్స్ తాగినా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఒక లేదు. మోతాదు సరిపడా అంతే. షుగర్ కొంచెం లైట్ గా తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో షుగర్ వల్ల ఎక్కువ ఫ్యాట్ అవుతామా, లేకపోతే అందులో టీ పాలు తీసుకోవడం వల్ల ఎక్కువ ఫ్యాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు అట్లా అనుకుంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ మన పేరెంట్స్, ఒకటేమో మన గ్రాండ్ ఫాదర్స్. అప్పుడు వాళ్ళు టీ తీసుకుంటున్నారు, ఇప్పుడు టీ తీసుకుంటున్నారు. వాళ్ళు 90 years ఉన్నారు, ఇప్పుడు 50 years ఉంటున్నారు. కారణం బికాజ్ ఆఫ్ ఫుడ్. అంటే ఓన్లీ టీ వల్లనే ఫ్యాట్ అనేది రాదు, టీ వల్లనే షుగర్ అనేది రాదు. మన సైడ్లో తీసుకునే ఫుడ్ బట్టి కూడా మనకి షుగర్ రావడం, ఈ ఫ్యాట్ రావడం, ఒబేసిటీ రావడం, ఇవన్నీ. ఇంకో చూసుకున్నట్టయితే ఇప్పటికీ 100 years 90 years వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళు ఇప్పటికీ వితౌట్ షుగర్ డయాబెటీస్ ఏవి లేని వాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 18 years నుంచే డయాబెటీస్, 15 years నుంచే ఒబేసిటీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇండియా నెంబర్ 1లో ఉంది ఇప్పుడు ఇది ఒబేసిటీ ప్లస్ డయాబెటీస్ చూసుకుంటే. ఓకే, అంటే మనం ఏ మోతాదులో ఫుడ్ తీసుకున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మీరే ఒకసారి ఊహించుకోవాలి. అంతే, ఆడియన్స్కి వదిలేస్తున్నది. అర్థమవుతుంది. అట్లా ఇప్పుడు అట్లని మళ్ళీ నేను తిననా అంటే తింటా. నేనైనా బిర్యానీ తింటే, ఇప్పుడు ఎవరైనా ఇష్టం ఉంటుంది బిర్యానీ అవన్నీ. బట్ వీక్లీ వన్సో లేదో వీక్లీ ట్వైసో అట్లా తీసుకోవచ్చు. కొంతమంది రెగ్యులర్గా అవుట్ సైడ్ ఫుడ్డే తింటుంటారు. వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను వద్దని. అంతే. ఓకే, రైట్. చూస్తున్నారు కదా, టీ కాఫీ తీసుకునే వాళ్ళు కూడా ఒక మోతాదులో డేలో వన్స్ ఆర్ ట్వైస్ కూడా తాగొచ్చు అని చెప్తున్నారు. ఒక షుగర్ తక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. సో డైట్ ప్లాన్లో చాలా మంది కూడా టీ కాఫీ తాగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మో టీ తాగేస్తాం మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ పెరిగిపోతామని. సో అలాంటి భయం ఏం పెట్టుకోకండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇలాంటి టిప్స్ ఎన్నో చూడాలనుకుంటే కింద డాక్టర్ నెంబర్ స్క్రోల్ అవుతా ఉంది. ఆ నెంబర్కి వెంటనే కాల్ చేసి డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.